హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్వీటీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయలు కొత్త చేయూత పెన్షన్ డబ్బుల కోసం, కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే 2 శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో పాటుగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో ఈ నిధులను అయితే కేటాయించబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. ముందుగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో, రెండోది వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4,000 రూపాయలు 6,000 కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు అన్నది తెలుసుకుందాము. ఇక ఈ నెలలో జమ చేసేటువంటి 2,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎవరెవరికి జమ చేయనున్నారు, ఏ ప్రాంతాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. రాబోతున్నటువంటి మే నెల లేదంటే జూన్ నెల చివరి ఆఖరిలో, మే నెల చివరి ఆఖరిలో తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త చేయూత, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆఫీషియల్ అప్డేట్ అనేది కొత్త పెన్షన్ డబ్బుల కోసం, ఇటు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం రానున్నటువంటి ఒక వారం నుంచి 2 వారాలలో ఆఫీషియల్ అప్డేట్ అనేది రానుంది. ఇక మనకి ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులే 2,000 రూపాయలు 4,000 రూపాయల నిధులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో నిధులను అయితే కేటాయించబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజు రేపు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.